వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండల కేంద్రంలో మామిడికాయల ధరలు రైతులను ఆవేదనకు గురిచేశాయి. మామిడికాయల మార్కెట్ యార్డు వద్ద మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు ధర్నా చేపట్టారు. చాక్లెట్స్ కు 5 రూపాయల ధర చెల్లిస్తే రైతులు 3 నెలల కష్టం ఫలితమైన కాయకు కిలో 2 రూపాయలు ఏంటి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రైతుల పరిస్థితి మరింత దయనీయమైందని, ఆయన పాలన రైతులకు శాపం అయిందని ఆరోపించారు. మామిడికాయకు కనీసం 12 రూపాయల ధర గిట్టుబాటు ధరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లాభాలు మధ్యవర్తులకు, నష్టాలు రైతులకు ఎందుకని ప్రశ్నించారు. ధర్నాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు 6 కాలం కష్టపడి దాదాపు ఈ యొక్క జిల్లాలో 56,000 హెక్టార్ల మామిడి పంట, 56 మామిడి తోటాపూరి మామిడి వస్తే ఈరోజు గడిచిన 15 రోజుల్లో 1,05,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకున్నారు. అది కూడా 2 రూపాయలు, కొన్ని చోట్ల 3 రూపాయలు. రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 6 కాలం శ్రమించి మామిడికాయలతో తమ జీవితాలని మెరుగుపరుచుకుందామని మాని ఈరోజు ఆయిల్ ఫ్యాక్టరీకి వేసే చాలు అనే దుస్థితిలో ఈరోజు రైతులందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. చంద్రబాబు గారు వస్తే రైతులకు శాపం, రైతులకి ఆత్మహత్యల శరణ్యం అని మరోసారి ఈరోజు నిరూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్తే ఈరోజు ఆ యొక్క పరిస్థితులు ఇస్తున్నారు. లేనిపోయి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. మీరు చేస్తున్న ఈ డైవర్షన్ రాజకీయాల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెడితే రైతు ఎంతో బాగుపడుంటాడు, వారి కుటుంబాలు బాగుపడుంటాయి, వారి పిల్లలు అభివృద్ధిలో రావడానికి, ఈ రాష్ట్రం యొక్క జీడిపి పెరగడానికి ఎంతో ముఖ్యంగా ఉండేది. అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కురుప్రోలు జూనియర్ కళాశాలలో మంగళవారం గ్రీన్ క్లైమేట్ టీమ్ NGO ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. పిచ్చుకల కోసం గూళ్లు, పక్షుల కోసం ధాన్యపు కంకులు ఏర్పాటు చేసి ఔషధ పండ్ల మొక్కలు నాటారు. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి JV రత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ K ప్రసాద్ విద్యార్థులను ఆక్సిజన్ హబ్ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. లెక్చరర్ S సత్యనారాయణ సంస్థ అభివృద్ధిలో అందరి పాత్ర కీలకమని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెట్లను చదువుతున్నాను. మా స్కూల్లో మొక్కలు నాటుతున్నాము. అందరూ నాటండి, ఎవరు మొక్కలను నరకవద్దు. పక్షులకి గూళ్ళు పెడుతున్నాము, ధాన్యం కంకులు పెడుతున్నాము. అందరూ పెట్టండి, వీలైతే ప్రేమించండి, చెట్లను ఎవరు నరకవద్దు. మా స్కూల్లోకి మొక్కలు నాటమని చెప్పడానికి వచ్చారు. మామిడికాయలు, ఏమన్నా సీడ్స్, నీసిన ఫ్రూట్స్ సీడ్స్ కట పాడేయకుండా అవి దాసి వాటిని నానబెట్టి ఆరబెట్టాక అవి సీడ్ బాక్సెస్ చేయండి. ఇంకా కొండల ప్రాంతంలో కట మొక్కలు నాటడానికి ప్రయత్నించండి. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ, పక్షుల్ని హాని చేయొద్దు. ఈ రోజు మా హెడ్ మాస్టర్ మరియు మా స్కూల్ స్టాఫ్ కలిసి మాతో ఒక మొక్క నాటించారు. అందరూ అలాగే నాటండి, ఎవరు మొక్కల్ని నరకవద్దు. తర్వాత పక్షులకు గూళ్ళను కూడా ఏర్పాటు చేశారు, ధాన్యం కుంచులు కూడా ఏర్పాటు చేశారు. చాలా ధన్యవాదాలు. పక్షుల యొక్క పెంపకం గురించి, పిచ్చుకలను కాపాడడం గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం. పిచ్చుకలు మన పర్యావరణంలో భాగం. మరి పిచ్చుకలు ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ కూడా ఇంటి చూరుల్లో గుడ్లు పెట్టుకుని పిల్లలు చేసుకుని ఉండేవి. ఇప్పుడు మారుతున్నటువంటి మరి జీవన పరిస్థితుల దృష్ట్యా అందరూ కూడా తాటేకల నుంచి స్లాబ్ ఇళ్లలోకి మారడం వలన పిచ్చుకలు చాలా వరకు కూడాను అంతరించిపోయాయి. మీరు చూడండి, ఒక్కసారి గుడి కట్టేటప్పుడు గుడిలో పావురాలు ఉండటం కోసం ఖాళీ ఉంచేవారు. ఎక్కడ గుడి కట్టినా మీరు చూడండి, పూర్వం నుంచి కూడాను గుడి కట్టారంటే గుడిలో పావురాలు ఉండటానికి పైన ఖాళీ ఉంచేవారు. పిడపిడలను కూడా తిని ఒక మంచి మనకి పర్యావరణాన్ని కాపాడడంలో కూడా ఈ పిచ్చుకలు అనేవి మనకి సహాయపడుతున్నాయి.
అల్లూరు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట కొండమొదలు పంచాయతీ సర్పంచ్ యాట్ల విజయ నిరాహార దీక్ష ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు నివాసితుల సమస్యలు తక్షణమే పరిరక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. 2017 ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయు ప్రకారం గిరిజనులకు 426 ఎకరాల భూమి వెంటనే కేటాయించాలన్నారు. కత్తనాపల్ల గ్రామానికి చెందిన 86 కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ దీక్షకు రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఝాన్సీ, సిపిఎం నాయకులు, గిరిజన సంఘాల నేతలు మద్దతుగా పాల్గొన్నారు. ర్యాలీగా మొదలైన ఈ ఉద్యమం ఐటీడీఏ వద్ద దీక్షగా మారింది. ఏజెన్సీ గిరిజన సంఘం అధ్యక్షులు ఇల్ల రామిరెడ్డి ఎర్ర కండువ కప్పి దీక్ష ప్రారంభించారు. ఉద్యమానికి మద్దతుగా పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. ఎంతమంది నిర్వసితులు మునిగిపోతున్నారు, ఎంతమంది ఆ ఇంట్లో ఎంతమంది నిర్వసితులు ఉన్నారు, మొత్తం భూమి ఎంత కోల్పోతుందని ఎంక్వైరీ చేయండి అని మేము అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా గానీ 2013 టైంలో మొత్తం గ్రామ సభలు జరపకుండా మొత్తం 50 ఏళ్ల నుంచి మేము సాగు చేస్తున్న భూమికి ఆ గిరిజనేతరులైన వాళ్ళకి ఆరండర్ వాళ్ళకి మొత్తం భూమి ప్యాకేజీ ఇవ్వడము ఇలా చేసుకుంటూ వస్తే మాకు గ్రామ సభలు జరపలేదు. నేను కూడా ఆ టైంలో నేనే సర్పంచ్ను. ఆ టైంలో కూడా సర్పంచ్ గా నాకు ఎటువంటి సంవత్సరం లేకుండా మొత్తం మీరే మొత్తం వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు అని మేము అప్పుడు హైకోర్టుకు వెళ్ళాం. నా పేరు మీద కేసు వేయడం జరిగింది. అప్పుడు మొత్తము ఈ ఆర్ఎన్ఆర్ కి సంబంధించి మొత్తం పోలవరం పునర్వాసం ప్రక్రియ మొత్తం ఆగిపోయిన తర్వాత ఆ టైంలో మాకు 2017 లో ప్రాజెక్టు అధికారిగా ఉన్నారు ఇప్పుడున్న ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారు, అప్పుడు దినేష్ కుమార్ గారు, అప్పుడు పిఓ గారు. ఇక్కడ ఆ టైంలో మాకు మొత్తం ఝాన్సీ గారికి మాకందరికి పిలిచి, మా పెద్దలకి రామరెడ్డి గారికి మాకందరికి మొత్తం పిలిచి ఒక 15 మందిగా పిలిచి ఒక రోజంతా వాళ్లకు మాకు చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత ఒక నైట్ అంతా మొత్తము మాలో ఉన్న మొత్తం వాళ్ళతో చర్చించడం జరిగింది. ఏంటంటే ఆ రోజుల్లో జరిగిన చర్చల్లో మాకు 426 ఎకరాల భూమి మాకు కావాలి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలి మడుగులోని మామిడి రైతు ఉమావతి నాయుడు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజులుగా అడవిలో నుంచి వచ్చిన ఏనుగులు తన మామిడి తోటలపై దాడులు చేసి లక్షలాది రూపాయల పంటను నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల బీభత్సంతో తీవ్ర నష్టం ఎదురైందని అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసి పంటలను రక్షించాలన్నారు. ఇప్పటికే పై స్థాయి అధికారులకు విషయాన్ని తెలియజేశామని నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించే పంటలను వన్య ప్రాణుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనేక సార్లు చేసినాము. ఈ సోలార్ ఫెన్సింగ్ వేయాలని, అదేవిధంగా అడవి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఫెన్సులు కొట్టి వాటికి కందకాలు తీసి వాటికి పునరుద్ధరించాలని కూడా మేము అనేక సార్లు ప్రభుత్వానికి తెలిపినాము. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏనుగులు పంట పొలాలపైకి రావడమే కాకుండా వ్యవసాయ భూముల్లో ఇల్లు నిర్మించుకొని ఉంటున్న రైతులు ఇండ్లపై, అదేవిధంగా పశువుల చెట్లపై, అదేవిధంగా గొర్రెల చెట్లపై, అదేవిధంగా పట్టుపురుగు చెట్లపై కూడా ధ్వంసం చేయడమే కాకుండా గ్రామాల్లో చొరబడి మూగజీవాలైన పాడి పశువులు కానీ, గేదెలు కానీ వాటిని అట్లే చాలా నష్టాలు కూడా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. పంట పెట్టుబడులకు లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుకున్న పంటలు చేతికొచ్చే సమయంలో ఇలా గుంపుల వారీగా వస్తున్నాయి. ఈ విధానాన్ని అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని కూడా అనేక సార్లు డిమాండ్ చేశాము, వినతిపత్రం ఇచ్చాము. అటవీ శాఖ అధికారులు కూడా అనేక సార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అడవి ఏనుగులను అరికట్టేందుకు ప్రయత్నం చేస్తారని మేము భావిస్తున్నాం. అదే ఈ గ్రామంలో కాస్తో కూస్తో కొంతవరకైనా నివారించే పరిస్థితి రావచ్చు. జిల్లా అంతటా తిరిగి మారుమూల ప్రాంతాల మొత్తం ఈ ఏనుగులు, కుంకి ఏనుగులు పోయి నివారించాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. వాటిపైన ఆధారపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఏర్పాటు చేసి పూడిపోయిన కందకాలని మళ్ళీ వాటిని పూడికి తీసి ఏనుగులు రాకుండా
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం వెంపాడ టోల్గేట్ వద్ద 369 కేజీల గంజాయి పట్టివేత జరిగింది. సిఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తున్నప్పుడు గంజాయి తరలిస్తున్న 2 కార్లు వెనుకకు మళ్లించి తప్పించుకునేందుకు ప్రయత్నించాయి. వేగంగా కార్లు నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి పారిపోయే ప్రయత్నంలో ఉన్నారు. పోలీసులు చాకచక్యంగా వెంబడి కార్లలో గంజాయిని పట్టుకున్నారు. 2 డ్రైవర్లలో ఒకరు పరారీ కాగా ఇంకొకరు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ విజయవంతమైన ఆపరేషన్ కోసం పోలీసులు ఎస్పీ శ్రీనివాస్ ప్రశంసించారు. నక్కపల్లి టోల్ గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు సిబ్బంది అంతా కూడాను. చేస్తుండగా మా చెకింగ్ అని చూసి ముందుగా బెదలపాలెం జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా మేము ఏదైతే వెహికల్స్ 2 కార్లు సస్పెక్ట్ చేసి వాటి కోసం చెక్ చేస్తున్నామో ఆ 2 కార్లు కూడా అక్కడ యూటర్న్ తీసుకొని తిరిగి వచ్చేస్తున్నాం. ఇమీడియట్ గా మా సిబ్బంది అంతా కూడా వెంటనే వాటిని చేర్చేయడానికి వెనకాల వెహికల్స్ తో బయలుదేరడం, వాటిని చేర్చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక వెహికల్ అది ఏమైందంటే అక్కడ ఒక వెదులపాలెం జంక్షన్ దగ్గర ఒక 2 వీలర్ ని హిట్ చేసింది. ఆయన వైపోయిన శ్రీనివాసరావు అని చెప్పేసి ఆయన్ని హిట్ చేసి అక్కడ ఆపకుండా ఆ బండిని అక్కడ వదిలేసి ఆయన పారిపోయాడు, డ్రైవర్ పారిపోయాడు. 2వ వెహికల్ ని మన వాళ్ళు చేసి పట్టుకోవడం జరిగితే 2 వెహికల్ కూడా మనం తనిఖీ చేసేటప్పుడు 2 కార్లలో కూడా గాంజాయి దొరికిందండి. వాళ్ళు కూడా ఫేక్ నెంబర్ ప్లేట్స్ పెట్టుకొని AP09CE 1868 ఇటియోస్ వెహికల్ ఒకటి, అట్లాగే AP09CE 1868 ఈ వెహికల్ నెంబర్స్ పెట్టుకొని 2 కార్లు కూడా వచ్చినాయి. బ్యాక్ డిక్కీలో ఓపెన్ చేసి చూసేసరికి పూర్తిగా గాంజాతో ఉంది. ఆ గాంజా అంతా కూడా మన వాళ్ళు వెయింగ్ చేస్తే టోటల్ 2 వెహికల్స్ కలిపి 369 కిలోలు గాంజా ఉంది. దాన్ని ప్లస్ ఈ 2 వెహికల్స్ ని ఒక డ్రైవర్ ఎవరైతే ఒక వెహికల్ డ్రైవర్ ఉన్నాడో నరేంద్ర సన్ ఆఫ్ బాలేశ్వర దయాల్ 26 ఇయర్స్, వాడిది ఎత్తువా డిస్ట్రిక్ట్ యూపీ అండి, ఉత్తరప్రదేశ్, బత్నా టౌన్ వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహఫిల్ హోటల్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా MDMA డ్రగ్స్ కలిగి ఉన్న వ్యక్తిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు ప్రకాశం జిల్లా వాసి వట్టి జగదీశ్వర్ రెడ్డి. అతడి వద్ద 23 గ్రాముల MDMA డ్రగ్స్, బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జగదీశ్వర్ పై ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు ఉంది. ప్రధాన సరఫరాదారుడు బెంగళూరు వాసి సైఫ్ షరీఫ్ పరారీలో ఉన్నారని ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పట్టివేత మాదక ద్రవ్య వ్యతిరేక చర్యల్లో కీలకం విజయంగా నిలిచింది. గ్రాముల MDMA, దాన్నే ఎక్స్టసీ అని అంటారు. అదొక రకమైన రసాయనికమైనటువంటి కెమికల్, అంటే సింథటిక్ డ్రగ్. అది సైకో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది, చాలా ప్రమాదకరమైనది. సో అతని వివరాలు, ఇతర అంశాలు అతన్ని ప్రశ్నించగా అతని పేరు వట్టి జగదీశ్వర్ రెడ్డి అని అంటారు అతన్ని. అతని దర్శి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వాడు. అతనికి ఈ డ్రగ్ బెంగళూరులో సైఫ్ షరీఫ్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి గ్రాముకు 3 నుంచి 5 వేల రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. అక్కడ అతనికి 1,000-2,000లకు లభ్యమైంది. 1,000 రూపాయలకు ఇచ్చిన ఈ 23 గ్రాములు అంటే 23,000లకు అక్కడ తీసుకొస్తాడు. ఇక్కడ 3,000 నుంచి డిమాండ్ సప్లై బట్టి 5,000 వరకు అమ్ముతూ ఉంటాడు. సుమారుగా ₹1,00,000 పైచిలకు MDMA డ్రగ్ మాదక ద్రవ్యం దీన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని దగ్గర ఒక మొబైల్ ఫోన్, అదే ఒక 2 వీలర్. ఆ 2 వీలర్ ఏంటంటే బజాజ్ సల్ఫర్ NS 200 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అది పల్సర్ వెహికల్.
సో దాన్ని సీజ్ చేస్తూ ఇక సప్లయర్ను A2గా ఈ కేసులో మనం వివరాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ A2ను కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 13 మంది విద్యార్థులకు కడుపు నొప్పి అస్వస్థతలు కలిగాయి. వీరి పరిస్థితి విషమంగా మారడంతో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి వద్ద 4 విద్యార్థులకు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఆసుపత్రి ముందుకు చేరుకుని సమస్యపై త్వరిత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని వారు కోరారు. చట్నీ బాగా కడుపు నొప్పి ఎక్కువ చేస్తుంది. ఎంతమంది ఇడ్లీ పుల్లగా బాగుంది ఎట్లుంది సార్ చెప్పే వాటానికి ఏం చెప్పారు సార్? చట్నీ బాగా కడుపు నొప్పి ఎక్కువ చేస్తుంది. ఎంతమంది ఇడ్లీ పుల్లగా బాగుంది ఎట్లుంది సార్ చెప్పే వాటానికి ఏం చెప్పారు సార్? ఆదిలాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలు నిర్వహించబడ్డాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఫ్రీడమ్ పార్క్ లో కలెక్టర్ రాజర్షి షా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదక పదార్థాలకు బానిసలుగా మారకూడదు, ఇది వారి భవిష్యత్తును నాశనం చేస్తుంది. డ్రగ్స్ అనే మహమ్మారిని సమాజం నుంచి నిర్మూలించాలని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సందేశాత్మకంగా చైతన్యం కల్పించారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ట్రాఫికింగ్ ఏవైతే 26 జూన్ మనం కార్యక్రమం జరుపుకుంటున్నామో దానికి సంబంధించిన మిషన్ పరివర్తన్ మనం 20 జూన్ నుంచి 26 జూన్ వరకు డ్రగ్ రహిత సమాజం, యువత మధ్యలో కానీ మహిళల మధ్యలో కానీ పురుష మధ్యలో ఏవైతే డ్రగ్ ప్రమాదం జరుగుతూ ఉంది అవి అరకట్ట చేయడానికి ఈ డ్రగ్ రహిత సమాజం ఏర్పాట్లు చేయడానికి గత 6 రోజుల నుంచి ఏవైతే కార్యక్రమం జరుగుతూ ఉంది దాని సందర్భంగా ఈ రోజు కలెక్టరేట్ ప్రిమైసెస్ లో ఈ వన్ మహోత్సవం మరియు ఈ మిషన్ పరివర్తన్ కార్యక్రమం సంబంధించిన ఈ రోజు ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు డిఎఫ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ట్రైనీ కలెక్టర్ గారు, డిడబ్ల్యూ గారు, డిఎంహెచ్ఓ గారు, సిఓ గారు, డిఆర్డిఓ గారు, మిగతా డిపిఓ గారు, చాలా జిల్లా అధికారులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో కూడా మనం చూస్తున్నాము మహిళల మధ్యలో కానీ పురుష మధ్యలో కానీ యువత మధ్యలో కానీ పిల్లల మధ్యలో కానీ ఈ మత్తు పదార్థం కొంత ఏవైతే అలవాటు ఉన్నాయో అవి పెరుగుతూ ఉంది. దానికి సంబంధించిన మళ్ళీ ఏవైతే అలవాట్లు ఉన్నాయో అవి తప్పకుండా తగ్గించాలి. దాంట్లో నుంచి వాళ్ళు యువతులు పిల్లలు దూరంగా వెళ్ళాలి. కాబట్టి గత కొద్ది రోజుల్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యాంటీ డ్రగ్స్ కమిటీస్ కూడా స్కూల్స్లో కానీ అవి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆరోగ్య పాఠశాల ఆరోగ్య కళాశాల కార్యక్రమంలో కూడా ప్రతి గురువారం యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము. కొంత మార్పులు రావడం జరిగింది, కానీ ఇంకా కూడా ప్రజల మధ్యలో చైతన్యం తీసుకొని వెళ్ళాలి. మహిళల సంఘంలో కూడా ఏవైతే మీటింగ్స్ ఉంటాయో వారు మంత్లీ మీటింగ్స్ కూడా ఉంటాయో అర్బన్లో కానీ రూరల్లో కానీ దాంట్లో కూడా ఈ అంశం పైన చర్చ చేయాలి. విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ డే మీటింగ్స్ కూడా జరుగుతాయో దానిపైన కూడా ఆ మీటింగ్స్లో కూడా ఆ సమావేశంలో కూడా దీనిపైన ఈ చర్చ జరగాలి. ఒకవేళ ఎవరైనా ఈ దానికి అలవాట్లు అవుతున్నాయంటే సమాజంతో దూరంకి వెళ్తున్నారు, ఉపాధి నుంచి దూరంకి వెళ్తున్నారు, ఉద్యోగం నుంచి దూరంకి వెళ్తున్నారు, విద్య నుంచి దూరంకి వెళ్తున్నారు, ఆర్థిక ఇబ్బంది వస్తాయి అంటే అన్ని. తర్వాత ముఖ్యంగా చట్ట వ్యతిరేకంగా ఉంది కాబట్టి NDPS యాక్ట్ కింద పోలీస్ తరఫు నుంచి కూడా వాళ్ళపైన జైలు శిక్షణ కూడా అవుతాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో మొన్న రైతు భరోసా కూడా ఇట్లా ఎవరైతే ఈ
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి బాధితులకు తిరిగి అందజేశారు. మొత్తం 1130 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు విశేష విజయాన్ని సాధించారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు 3.5 కోట్ల ఉంటుందని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఎల్బీ నగర్, మల్కాజిగిరి, భువనగిరి స్టేషన్ల పరిధిలో ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం CEIR పోర్టల్ సహాయంతో ఫోన్లను గుర్తించారు. బాధితులకు ఫోన్లు అందజేస్తూ కమిషనర్ మాట్లాడుతూ సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. మొబైల్ పోగొట్టుకున్న వారు CEIR పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మళ్ళీ 70 crores కాల్ వచ్చింది, మీ ఫోన్ దొరికింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఐ థ్యాంక్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద రాచకొండ పోలీస్ కమిషనరీ. కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దెన్ దే గాట్ ద ఫోన్స్ బ్యాక్. దే ఆర్ నాట్ విక్టిమ్స్, విక్టిమ్స్ నౌ. దే గెటింగ్ ద ఫోన్స్ బ్యాక్ కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ నౌ. సో వాళ్ళ ఇంటరాక్షన్ లో చూస్తే ఒకరి ఫోన్ 1 year కింద పోయింది, ఒకరి ఫోన్ 6 months కింద పోయింది, ఒకరి ఫోన్ ఫ్యూ మంత్స్ 2-3 months కింద పోయినాయి ఉన్నాయి. ఈ ఫోన్స్ లో ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ నుంచి 706 ఫోన్స్, మల్కాజిగిరి నుంచి 312 ఫోన్స్ అండ్ భువనగిరి నుంచి 112 ఫోన్స్, 1130 ఫోన్స్ పోయినవి ఈ విధంగా ఉన్నాయి. అయితే పోలీస్ స్టేషన్ లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ చేసినప్పుడు CEIR లో ఎంట్రీ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టెన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్తో పాటు EMI నంబర్, IMI నంబర్స్ అవన్నీ మీరు ఉండాలి. అవి ఉండడం మూలంగానే దెన్ యూ కెన్ ఎంటర్ ప్రాపర్లీ. ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ లో IMI నంబర్స్ ని ఫోన్లు దొంగతనం చేసినప్పుడు కాకుండా టెర్రరిస్టులు కానీ ఎక్స్ట్రీమిస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ లో మేము పర్సూ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆర్డినరీ వ్యక్తులు కూడా దొంగతనం చేయడం మూలంగా ఇవి అల్టిమేట్ గా సకినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని ఎంపీపీ వి మల్లేబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని వన మహోత్సవాలలో భాగంగా మొక్కలు నాటారు. ఎంపీపీ మల్లేబాబు మొక్కలను నాటే గ్రౌండ్ ను ప్రారంభించి గ్రీన్ ఇండియా స్లోగన్స్ తో విద్యార్థుల్లో పర్యావరణ ప్రేమను పెంపొందించారు. చైతన్య విద్యాలయం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కలిగించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణం పట్ల పిల్లల్లో అవగాహనను పెంచే దిశగా ఓ మంచి మొదలైందని. మొక్కలు నాటడం, మొక్కలు బాగా ఎక్కువ నాటితే వర్షాలు బాగా పడతాయి. మానవ జీవితానికి మొక్కలు మరి ఎంతోగానో ఉపయోగపడతాయి. మొక్కల వల్ల మనకేమొస్తుంది? ఆక్సిజన్ వస్తుంది. ఆ ఆక్సిజన్ ఉంటే మనం ఆయురారోగ్యాలతో ఉంటాం. అలాంటి మంచి సమాజాన్ని నెలకొల్పడం కోసం మనం అందరం కూడా మొక్కలు నాటి మరి భావితరాల బంగారు భవిష్యత్తుకి మరి మనం అందరం కూడా కృషి చేయాలని మీ అందరికీ కూడా మంచి దిశ చెప్తూ మరి మీ అందరికీ కూడా మరి చైతన్య స్కూల్లో మరి మండలం తరపున 7 వస్తే అందులో మీరు 6 ర్యాంకులు మీరే కొట్టేయడం మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ మరి మీరందరూ కూడా ఇంకా బాగా చదువుకోండి. ప్లాస్టిక్ రహిత మీరందరూ కూడా ప్లాస్టిక్ ని ఈ రోజు నుంచి అవాయిడ్ చేసి మన ఇంటి దగ్గర కూడా అమ్మా నాన్నకి చెప్తూ ప్లాస్టిక్ లో ఏం పెట్టినా కూడా మీరు తినకుండా మరి ఆ ప్లాస్టిక్ కి దూరంగా ఉండి మంచి సమాజాన్ని నిర్మించుకోవడంలో ఈ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోదీజీ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి చైతన్య స్కూల్ అంటే ఒక మార్పు ఉన్న స్కూలు. అలాంటి స్కూల్ నుంచి మరి ఈ విషయంలో కూడా మరి మన మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.